జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ ప్లేటు లాగేసే ముందు తిన్నదానికి డబ్బులు కట్టాలని చెప్పున్నా సరే ఎలాగోలా మీ అబ్బాయిని అడిగి ఇప్పించుండేదాన్ని. ఓహో, డబ్బులిచ్చే యోగ్యత కూడా మాకు లేదనే కాబోలు. ఆ ఛాన్స్ నాకివ్వలేదనుకుంటా అత్తయ్య. అంతే కదా కీర్తి? దీప్ అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే. చెప్పవే, చెప్పు. ఆదర్శ్ గంటలో రమ్మని చెప్పాడు. ఇక్కడేమో అమ్మ దీప వాళ్ళు నాతో యుద్ధమే చేస్తున్నారు. భగవంతుడా, ఎలాగైనా ఈ గండం గట్టెక్కించు స్వామి. అలా బెల్లంకొట్టి రైలా నిలబడ్డావేంటి? నువ్వు చేసిన దానికి దీపక్ క్షమాపణ చెప్పి నీ చేత్తోనే అన్నం వడ్డించి పెట్టు. అప్పుడుగానే నీకు బుద్ధి రాదు. అయ్యో అమ్మ, నా చేతులతోనే వదిలికి తినిపించాలనుంది, కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలిగా ఉన్నాను. వద్దత్తయ్యా, నాకు కూడా రోషం, పౌరుషం, ఆత్మాభిమానం అన్నీ ఉన్నాయి. ఇంత అవమానం జరిగాక తన చేతి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. అలాంటిది తన చేతి తిండి తింటానని ఎలా అనుకున్నారు? ఎలాగో నాకంట కన్నీరు తెప్పించింది కదా, ఆ కన్నీరుతోనే కడుపు నింపుకుంటాను. మీరేం నా గురించి కంగారు పడకండి. అమ్మా దీప, అలా అనకమ్మా. తను చేసిన వంట తినొద్దులే, నేనే స్వయంగా వంట చేసి పెడతాను. కాదనకుండా తిను. వద్దత్తయ్యా, మీ కొడుకుని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకిలాంటి శాస్తి జరగాల్సిందే. చేసిన తప్పుకి ఇలా శిక్ష అనుభవిస్తాను. తప్పుగా అనుకోకొదినా. నా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. వాళ్ళకి బిర్యానీ చేసి తీసుకురమ్మని డబ్బులు ఇచ్చారు. వాళ్ళ కోసం చేసింది మనం తినడం కరెక్ట్ కాదనే వద్దన్నాను. అంతే తప్ప నీ కడుపు కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అంటే నీ ఫ్రెండ్స్కి ఇచ్చిన మర్యాద కూడా నీ సొంత వదినకు ఇవ్వలేవా కీర్తి? ఇన్నాళ్ళు నీ మనసులో నాకు ఎలాంటి స్థానం ఇచ్చావో, ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు అర్థమయ్యింది. దీపా, ఇన్ని రోజులు నీ తండ్రి వల్లే ఈ ఇంట్లో ఏడుపులు అనుకున్నాను. ఇప్పుడు ఆయన వారసత్వంగా వచ్చిన నువ్వు కూడా దాన్ని కొనసాగిస్తున్నావన్నమాట. చిచ్చే. నీలాల కళ్ళు ఏ తీర మెరిగేనో ఈ న్యాయస్థానాన నీ గాథకే. నీకున్న సంకెళ్ళు ఏ పూట తెంచేనో ఓ బాధ తీరేనే గుండెకే. చితికిన బతుకుల్లో చిరాయువెక్కడా, వెతలను చూస్తున్నా ఎదబరువెక్కడా. ఆశతో నిరాశతో పరుగులు తీస్తున్నది ఆ ప్రాణం. అమ్మా, నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. లాయర్ గారు కాల్ చేస్తున్నారు. దేవిక, నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా, ఈ కాల్ మాట్లాడి నేనే వెళ్ళి తీసుకొస్తాను. దేవిక, లాయర్ కాల్ చేశారంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. పర్లేదమ్మా, నేను చూసుకుంటాగా. బాబు, ఈ మందులివ్వండి.
ఏమ్మా, ఇది దొంగ నోటా మంచి నోటా? అలా అడుగుతావేంటి బాబు? అది మంచి నోటే. అయినా నీ కంటికి నేను దొంగ నోట్లిచ్చి మందులు తీసుకెళ్లేదానిలా కనిపిస్తున్నానా? మనిషిని చూసైనా గౌరవించి మాట్లాడయ్యా. గత 3 రోజుల నుంచి ఏ టీవీలో చూసినా మీ కూతురు గురించే న్యూస్ వస్తుంది. ఎక్కడ చూసినా మీ అమ్మాయి దగ్గర దొరికిన దొంగ నోట్ల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అలాంటి ఇంటి నుంచి వచ్చిన మీ దగ్గర కూడా దొంగ నోట్లు ఉంటాయని డౌట్ పడ్డాను. తప్పేం లేదండి. నాకు ఈ నోట్ వద్దు. మందులు కావాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి. ఎవరో చేసిన కుట్రకి మా అమ్మాయి మీద నింద పడింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా అవమానించేలా మాట్లాడద్దయ్యా. అది మంచి నోటే. తీసుకుని మందులివ్వు. నేను మళ్ళీ చేస్తాను. ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తావేంటమ్మా? ఈ నోట్ తీసుకుంటే నేను కేసులో ఇరుక్కోవాలి. అంత రిస్క్ నాకెందుకమ్మా? చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేయి, లేకపోతే నోట్ తీసుకుని వెళ్ళిపో. ఏంటండి, మీకేదో అన్యాయం చేసిన వాళ్లతో మాట్లాడినట్టుగా అంత చీదరింపుతో మాట్లాడుతున్నారు? కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? నాకు మీ గిరాకీ వద్దు, వెళ్ళిపోండి మేడం. ఏంటయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎలా కనిపిస్తున్నావేంటి నీ కంటికి? ఎవరో చేసిన దానికి మేం బాధ్యులు అంటే ఎలాగా? నువ్వేవైనా చూసావా మేం దొంగ నెట్లు ప్రింట్ చేయడం? చెప్పు, చూసావా? అమ్మా, వేరే షాప్లో మందులు తీసుకుందాం, పదమ్మ వెళ్దాం. నువ్వు ఉండు దేవిక. ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు వాళ్ళ ఇష్టానికి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఏమయ్యా, దొంగ నోట్ అన్నావు కదయ్యా, ఏది? నేనిచ్చింది దొంగ నోటని రుచి చేసి చూస్తాను. అమ్మ వదిలే, ఆవేశపడకు. ఎవరో అన్నంత మాత్రాన మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామా? మనకి గొడవ అక్కర్లేదు. వేరే చోట మందులు తీసుకుందాం, వెళ్దాం పదమ్మా. లేదమ్మా, ఈరోజు మన మీద అబాంటాలు వేసిన ఈ పెద్ద మనిషితో నేను తేల్చుకునే తీరుతాను. నేనిచ్చిన డబ్బులకి మందులు ఇవ్వాలి. నువ్విచ్చేదాకా ఇక్కడి నుంచి కదలను. ఇవ్వవయ్యా, మందులివ్వు. మీ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా మీకింకా బుద్ధి రాలేదా? మీ పొగరు తగ్గలేదు. మీకే అంత తలబిడుసుగా ఉంటే నీతిగా ఉండే నాకెంత ఉండాలి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, లేదంటే పోలీసులు పిలవమంటారా? ఏంటి బెదిరిస్తున్నారా? రూల్స్ మీకే కాదు, మాకు కూడా తెలుసు. పిలవండి పోలీసుల్ని. మేము తప్పు చేయనప్పుడు పోలీసులకెందుకయ్యా భయపడాలి? పిలవయ్యా, పిలు. పోలీసుల్ని పిలు. నిజం మాట్లాడి నా మీదకే గొడవకొచ్చారు. నీలాంటి వాళ్ళకి మందులు ఇస్తే లేని పాపం నాకు చుట్టుకుంటుంది. తీసుకోండి. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గౌరవం అనేది లేదా నీకు? అసలు ఇవ్వయ్యా, ఇవ్వు, ఇవ్వు. అయ్యో, అమ్మా, 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 అమ్మ, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, కళ్ళు తెరువు. అమ్మ, కళ్ళు తెరువు. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, 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 కళ్ళు తెరువు. అమ్మా, అమ్మా. వెళ్దాం రామ్మా. సరే, పదమ్మా, వెళ్ళిపోదాం. పదమ్మా. అమ్మా, నువ్వేం భయపడకు, నీకేం కాదు. ఇంటికెళ్దాం పద. దేవిక, పరువు మర్యాద ఉన్నవాళ్ల చేతుల్లో ఉంటే డబ్బు కూడా విలువుంటుంది. నాకిందాకే అర్థమైంది. మనలాంటి పేదవాళ్ల దగ్గర ఉంటేనే ఆ లక్ష్మీదేవి కూడా పరువు పోతుందని తెలిసొచ్చింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నా, నువ్వు బాధపడకో. ఇంటికెళ్దాం ముందు.
పరువు కోసం నీ నోటి దగ్గర అన్నం తీసేశాను. నీ దృష్టిలో రాక్షసినయ్యాను. తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఈ పాపాత్మురాల్ని క్షమించదినా. ఆ ఈడియట్ చెప్పినట్టుగా బిర్యానీ తెచ్చిపెట్టాను. ఇక వెళ్ళిపోవడం మంచిది. నీ టైమింగ్ నాకు బాగా నచ్చింది కీర్తి. అదేదో కాలేజీలో క్లాస్కి టైంకి వెళ్ళినట్టు చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చావు. అవును, నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? నువ్వు తెచ్చిన బిర్యానీ తినేటప్పుడు కంపెనీ ఉండాలి కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అసలు ఇదేమైనా బాగుందో చెప్పు. ఆదర్శ్, టూ మచ్ చేయకు. నువ్వు చెప్పింది చేసి తీసుకురావడానికి ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు. ఇంకా ఇబ్బంది పెట్టాలని చూడకు. నీ ఇబ్బందితో నా కడుపు నిండదు. నీ మిడిల్ క్లాస్ మెలోడీస్ డైలాగ్స్ ఆపి నీ చేత్తో బిర్యానీ వడ్డిస్తే అద్దరిపోతాయి. వచ్చి నా ఫ్రెండ్స్కి వడ్డించు. ఆదర్శ్, నేను వెళ్ళాలి. నన్ను ఫోర్స్ చెయ్యొద్దు. అరే, నా ఫ్రెండ్స్కి వడ్డించి వెళ్ళిపో. అసలే బిర్యానీ స్మెల్ ఎప్పుడెప్పుడు తింటావా అని టెంప్ట్ చేస్తుంది. పైగా నా ఫ్రెండ్స్కి నువ్వు బిర్యానీ చేసి తెస్తావని చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఉండు, పిలుస్తాను. రే టామీ, రోజీ, తొందరగా వచ్చి బిర్యానీ నువ్వు పట్టండమ్మా. అరే, అరిచింది చాలు, తొందరగా వచ్చి బిర్యానీ తినండి. మేడం గారు మీకు కంపెనీ ఇస్తారు. రండి, తొందరగా వచ్చేయండి, రండి. వీడేంటి కుక్కల్ని పిలుస్తున్నాడు? వీడేంటి ఫ్రెండ్స్ని పిలుస్తానని చెప్పి కుక్కల్ని పిలుస్తున్నాడని డౌట్ వచ్చిందా? నీకొచ్చిన డౌట్ కరెక్టే. టామీ, రోజీ అనేవి నా పెంపుడు కుక్కల పేర్లు. నీతో బిర్యానీ చేయించింది ఆ కుక్కల కోసమే కీర్తి. అంటే నాతో వంట చేయించింది కుక్కల కోసమా? నన్ను ఇంతగా ఇన్సల్ట్ చేస్తావా? హౌ డేర్ యు! నాకు చాలా డేరుంది. అందుకే నువ్వు చేసిన అవమానానికి రివెంజ్ తీర్చుకుంటున్నాను. ఎలా ఉంది దెబ్బ? అదృస్ కదూ? కుక్కల కోసం కడుపుతో ఉన్న వదిన్ని ఉపవాసం ఉండేలా చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. కుక్కలకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదు కీర్తి. అందుకే మాటలు రాని కుక్కలంటే నాకు ప్రాణం. అలా చూస్తావేంటి? నీకు విశ్వాసం ఉందిలే. నేను చెప్తుంది కుక్కల గురించి. ఒక్క ముద్ద పడేస్తే చాలు, చెప్పిన మాట వింటూ
నా కాలు నాకుతూ నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దా నా కుక్కలు కొట్టిద్దు గాని. నువ్వసలు మనిషివేనా? కొంచెం కూడా మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తున్నావు. ఇక్కడికి నేను ఎలాంటి పరిస్థితుల్లో వచ్చానో తెలుసా? బెదిరించి భయపెట్టి నీ మాట నెగ్గించుకోవాలని చూస్తున్నావు. పైన దేవుడు అనేవాడు ఒకడుంటాడు. నువ్వింతకింత అనుభవిస్తావు. నీ ప్రవచనాలేవు. నా కుక్కలు కొట్టించాక చెప్పు వింటాను. బిర్యానీ చల్లారిపోతుంది, వడ్డించు పాపా. చెయ్యి వదులు. చెప్పింది చేశాను కదా అని లిమిట్స్ క్రాస్ చేయాలని చూస్తే నాలో రుద్రకాళిని చూస్తావు. బీ కేర్ఫుల్. బాధపడకు దీపా. కీర్తి చేసి ఉండకూడదు. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. కీర్తి అన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకోకు. చాలే ఆపండి అత్తయ్య. మీ కూతురు చేసిన తప్పుని ఇలా క్షమాపణ చెప్పి వెనకేసుకురాకండి. కడుపుతో ఉన్న మనిషిని ఆకలితో ఉన్నానని చెప్తున్నా సరే నోటికాడి ముద్ద లాగేస్తే అంతకన్నా అవమానం ఇంకొకటి ఉంటుందా? ఇంత అవమానం జరిగాక నేను ఈ ఇంట్లో అరక్షణం కూడా ఉండను. దీపా, దీపా, అమ్మా, అమ్మ దీపా, ఒక్క నిమిషం కూడా ఇక్కడుండను. అమ్మ దీపా, అంత మాట అనకమ్మా. అనకుండా ఎలా ఉంటానత్తయ్య? నాకు ఒంట్లో చీము నెత్తురు ఉన్నాయి. నేనేమి చచ్చిన శవాన్ని కాదు ఏమన్నా భరిస్తూ ఉండడానికి. మీ కొడుకు తన చేతగానితనంతో నాకొక పూట భోజనం కూడా పెట్టలేని దుస్థితిని కలిగించాడు. ఆ దరిద్రుడికి భార్యనైనందుకు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉపవాసం ఉండే కర్మ పట్టించాడు. చిచి! ఇన్ని రోజులు మీరు బయటికి అనలేదు కానీ మీ ఇంటిల్లిపాదికి మనసులో మాత్రం మేము ఏ దిక్కు లేక ఈ ఇంట్లోకొచ్చామనుకుంటున్నారు, అంతే కదా? చులకనగా చూశారు కూడా. ప్రమాణ పూర్తిగా మేమెప్పుడు అలా అనుకోలేదమ్మా. ఈ ఇంట్లో ఉండే హక్కు కొడుకు కోడలిగా మీకు ఉంది. మిమ్మల్ని బయటికి వెళ్ళమనే హక్కు ఎవ్వరికీ లేదు. అయినా మేమిక్కడ ఉండడం వల్లనే మీకు అలసైపోయాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అసలు ఎవ్వరికి ఏ గొడవ ఉండదు. లేదు దీపా. ఇప్పుడు మీరన్న మాటల్లో ఉండే హక్కులేవి చేతల్లో ఉండవత్తయ్యా. మాకు కూడా ఏదో ఒక రోజు మంచి టైం వస్తుంది. మేం కూడా అప్పుడు బాగా బ్రతికి మీ అందరికీ చూపిస్తాం. దీపా, వెళ్ళదు దీపా. ఇక్కడే ఉండు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆవేశపడకు. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం చెడిపోతుంది. నా మాట చాలత్తయ్యా, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నన్ను వెళ్ళనివ్వండి. అది కాదు దీపా. దీపా, బ్యాగ్ సర్దుతున్నావేంటి? మిమ్మల్ని కట్టుకున్నందుకు అవమానాలే కాదు, నోటికాడి కూడు కూడా లాగేసుకుంటున్నారు. అందుకే వెళ్ళిపోతున్నాను. అసలు ఏమైందో చెప్పు దీపా. విసిరేసింది. ఇదండి జరిగింది. అమ్మా, నువ్వు కూతుర్ని కన్నావా రాయని కన్నావా? ఏ ఆడ మనిషైనా కడుపుతో ఉన్న మనిషి తినే అన్నాన్ని లాగేస్తుందా? నువ్వు నీ కూతుర్ని నెత్తికెక్కించుకోబట్టే తన ఇష్టారాజ్యానికి ప్రవర్తిస్తుంది. లెక్క లేకుండా బయట తిరుగుతుంది. ఇంట్లో వాళ్ళందరినీ తనే పెంచి పోషిస్తున్నట్టు ఏదో బిల్డప్ కొడుతుంది. ఇదంతా నువ్విచ్చిన చర్మే కదమ్మా. నీ వల్లే కదా ఈరోజు కడుపుతో ఉన్న నా భార్యని, కళ్ళు తెరిచి బయట ప్రపంచాన్ని చూడని నా బిడ్డని ఉపవాసం ఉండేలా చేసింది.
ఈ పాపం ఊరికే పోదమ్మా, ఊరికే పోదు. తప్పకుండా మా అవసరం తగిలే తీరుతుంది. అలా మాట్లాడకూడదు మహేష్, తప్పురా. చాలే ఆపమ్మా. తప్పట తప్పు. నీ కళ్ళ ముందు నీ కూతురు చేసింది తప్పు కాదా? రానేవు, చెప్తా దాని సంగతి. ఆ తప్పుకి నేను బుద్ధి ఎలా చెప్తానో చూడు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? మనసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? నీ తలరాతలో చిరునవ్వులు కలవా? కార్ ఆపండి. మీరు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. నాకే ట్విస్ట్ ఇచ్చి సస్పెన్స్లో పెట్టి వెళ్ళింది.